ఒకవేళ వేరే వాళ్ళు గివ్ అప్ చేసినా కానీ నేను ట్రై చేస్తూనే ఉంటా, అంటే నా లక్ష్యం గురించి నేను కృషి చేస్తూనే ఉంటా. నేను ఒకవేళ కష్టంగా పని చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ నేను రాబడతా. ఐ అచీవ్ ది గోల్స్ ఐ సెట్ ఫర్ మై సెల్ఫ్. వాళ్ళ కష్టాన్ని చూసి నేను కంపేర్ చేసుకుంటా, కానీ అతని గోల్స్ను వదిలేసినా సరే, అతని గోల్స్ను వదిలేసినా కానీ అతని హార్డ్ వర్క్ నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను నా పర్సనల్ లైఫ్లో. ఇప్పుడు మీరు కానిస్టేబుల్ జాబ్ కొట్టినప్పుడు అరే వెరీ గుడ్ బాగా కొట్టినావని చెప్పి నేను అప్రిషియేట్ చేసిండ్రా. నీకు వచ్చిన ఛాలెంజెస్ని నువ్వు ఓవర్కమ్ చేసినప్పుడు, దాన్ని దాటినప్పుడు దాని నుంచి నువ్వు లెసన్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నావా? వరల్డ్ లెవెల్లో చూపించడం అంటే అంత ఈజీనెస్ కాదు, అది అంత ఈజీగా వచ్చేది కాదు. దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. మన పేరెంట్స్ కావచ్చు, సొసైటీలో ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సహాయం చేస్తేనే నీకు అంత గ్రేట్ అచీవ్మెంట్ ఉంది. దానితో పాటు ప్రతి క్షణం నువ్వు ఎక్కడా కూడా డిమోరల్ కాకుండా నీ కాన్ఫిడెన్స్ని పెంచుకుంటూ అక్కడ దాకా వెదిగినావంటే అది నీ గ్రేట్నెస్. ఎక్కడన్నా గివ్ అప్ చేస్తే ఉంటుందా రిజల్ట్? ఉండదు. నెవర్ గివ్ అప్ అనేది అందుకని అంత ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్తా ఉంటా. ఇవన్నీ కూడా అల్టిమేట్గా నువ్వు లీడర్షిప్గా ఎదగడానికి యూజ్ అవుతాయి. మనం చూస్తూ ఉంటాం, చాలా ఎగ్జాంపుల్ చూస్తాం. గిజిగాడు ఐడియా ఉందా? బావుల దగ్గర చెట్లకి ఇట్లా ఏలాడుతూ ఉంటాయి. అవి చిన్న చిన్న కొమ్మలు తీసుకొస్తాయా, ఒకటేసారి ఒక గూడుని ఎత్తుకొచ్చి పెడతాడా? చిన్న చిన్న వాటిని పీసెస్ని అది ఎవ్రీ డే ఎవ్రీ టైం అది గ్యాదర్ చేసి 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 అల్టిమేట్గా దానికి ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకుంటుంది. దాని యొక్క కన్సిస్టెన్సీని మీరు చూడండి. దాని నుంచి మనం ఒక లెసన్ నేర్చుకోవచ్చు కదా. మీకు స్నేల్ కానీ ఎర్త్వామ్స్ కానీ ఈ రోకల్ బండలు ఇవి ఉంటారు చూడండి, వర్షాలు పడ్డప్పుడు అవి గోడలు ఎక్కడప్పుడు చూసినరా మీరు? స్మూత్ సర్ఫేస్ పైన అవి ఎక్కలేవు, ఎక్కుతుంటే కింద పడుతుంటాయి, ఎక్కుతుంటే కింద పడుతుంటాయి. అట్లా అది కొన్నిసార్లు ట్రై చేసి 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 ఆఖరికి ఎక్కుతుంది. మంకీస్ చూసుకుంటే పైన చెట్ల మీద నుంచి అది అంత దూరం ఉంటుంది, ఇక్కడ ఇంకా దూరం ఉంటుంది, ఆ సన్న కొమ్మ మీదకి జంప్ చేస్తుంది. చూసినారు కదా? కింద ఎంత హార్డీలు ఉన్నా, అంటే మధ్యలో ఏదన్నా ఒక ముళ్ళ కంప ఉండొచ్చు లేదా బాయి ఉండొచ్చు, ఏది ఉన్నా కానీ అది దాన్ని చూడదు. దాని యొక్క కాన్ఫిడెన్స్ని మైండ్లో పెట్టుకుంటుంది. అది మైండ్లో పెట్టుకుని అది ఎక్కడ ఉంటుంది అంత దూరం జంప్ చేస్తుంది. అది చిన్న సన్న కొమ్మ మీదనే. మరి అది క్యాచ్ చేయడం కూడా చూడండి ఎంత గ్రిప్గా పట్టుకుంటుంది. దాని యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అబ్జర్వ్ చేసుకోండి మీరు. బుక్స్ నేర్పిస్తుంటాయి, మనుషులు నేర్పిస్తుంటారు, ఈవెన్ యానిమల్స్ కూడా నేర్పిస్తుంటాయి. వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి అరే ఇది మనలో ఎందుకు లేదు, మనం కూడా చేయాలి కదా. అవే చేసేటప్పుడు మనకింత థింకింగ్ ఉంది, వాటికన్నా మనకి ఇంకా ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి, మనం చేయాలి కదా అని చెప్పి ప్రతి దాంట్లో కూడా మనం ఎవ్రీడే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అది బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓన్లీ. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, పాజిటివ్ థింకింగ్ కానీ, హానెస్టీ కానీ, ఇంటెగ్రిటీ కానీ, ఇంపార్షియాలిటీ కానీ, ఇవన్నీ కూడా నీ లైఫ్లో నిన్ను ఒక లీడర్గా ఎదగడానికి దోహదపడే అంశాలు, మంచి క్వాలిటీస్. ఇవన్నీ ఉంటేనే మనం సొసైటీలో రికగ్నిషన్ ఉంటుంది, ప్లస్ మన వల్ల హెల్ప్ చేయడం జరుగుతుంది వేరే వాళ్ళకి. మనల్ని చూసి కూడా వాళ్ళు ఏమవుతారు? ఇన్స్పైర్ అవుతారు. అట్లా మనం సొసైటీలో వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా అంశాలు ఉంటాయి, చాలా పాయింట్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క క్వాలిటీస్ని మన లైఫ్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అప్పుడే మనకు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అరే నాకు ఎందుకులే, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి అనుకుంటే చాలా కష్టం. మీకు కామా ఫుల్ స్టాప్ థియరీ చెప్పినా? చెప్పలేదు కదా. మనం సెంటెన్స్ రాసాం. సెంటెన్స్కి నేను ఇంతకుముందు చెప్పిన 14 to 20 వర్డ్స్ వరకు ఒక సెంటెన్స్లో వర్డ్స్ ఉంటాయి అని చెప్పి సెంటెన్స్ రాసాం. ఒక 4-5 పదాలు రాసి కామా పెడతాం, మళ్ళీ ఒక 4-5 పదాలు రాసి కామా పెడతాం, మళ్ళీ 4-5 పదాలు రాసి ఫుల్ స్టాప్ పెడతాం. అంతేనా? ఇక్కడ కామాలు పెట్టుకోకుండా మనం ఒక 2-3 పదాలే రాసాం అనుకోండి, దానికి ఎక్కువ అర్థం ఉండదు, మీనింగ్ అనేది ఎక్కువ ఉండదు, అర్థం కాదు వేరే వాళ్ళకి చదివితే. అదే మనం కామాలు పెట్టుకుంటా రాసినాం అనుకోండి, అది ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలి, దాంట్లో ఉన్న అర్థం ఏందనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం నోట్స్ రాసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇప్పుడన్నా చేయండి, తర్వాత అయినా చేయండి, చూడండి. ఆ కామాలు పెట్టుకుంటా దాని సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు, అర్థమయ్యేటట్టు ఉంటుంది. మన లైఫ్లో కూడా మనకు కామాలు అనేటివి హడల్స్, ఛాలెంజెస్, రిస్క్స్, వీటిని మనము అధిగమించేటట్టు ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కామా పెట్టి కంటిన్యూ చేసేటట్టు ఉండాలి, కానీ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడనే ఆగేటట్టు ఉండొద్దు. లైఫ్లో మనకు కామా పెట్టిన తర్వాత ఇంకొక సెంటెన్స్ ఉంటుంది కదా, ఇంకొక వర్డ్ కంటిన్యూటీ ఉంటుంది కదా. అట్లనే లైఫ్లో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే మనం అక్కడనే ఆగిపోవద్దు, ఇంకొక పదం రాసేటట్టు ఉండాలి. అంటే ముందు స్టెప్ వేయాలి, మనం ఆ లెసన్ నేర్చుకోవాలి, మనం ఎక్కడ మిస్టేక్ చేసినామో నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది, అక్కడ నువ్వు ఏం లెసన్ నేర్చుకుని పోవాలి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అట్లా అల్టిమేట్గా మనకు ఎప్పుడైతే మన గోల్, మన లైఫ్ ఎస్టీమ్ అంటాం కదా, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటాం కదా,
ఎప్పుడైతే మనం అక్కడ రీచ్ అవుతామో అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. అప్పుడు నీకు ఆత్మ సాఫల్యం, ఆత్మ సంతృప్తి అనేది ఉంటుంది. లేదా ఈ మధ్యలో నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆగిపోయినాయి అనుకోండి, దానికి సెంటెన్స్లో అర్థం లేకుండా నీ లైఫ్లో కూడా అర్థం లేకుండా పోతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్. మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉండం. ఇట్లనే ఉంటుంది మన లైఫ్ కూడా. ఎప్పుడు కూడా కామాలకు భయపడి మనం ఆగిపోవద్దు. ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మనం పెట్టుకున్న గోల్ని మనం రీచ్ అయినప్పుడే మనకు సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, సెల్ఫ్ ఎస్టీమ్ ఆర్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంటుంది. అంటే మనం రియలైజ్ అవుతాం, ఇదంతా పాస్ట్ ఎక్స్పీరియన్స్ని మనం అంతా తలుచుకొని, అరే నేను ఇంత కష్టపడ్డానా, ఇంత చేసినా, నాకు సాటిస్ఫై ఉంది ఇప్పుడు లైఫ్లో, బాగుంది, నేను మంచిగా బతుకుతా అనుకొని మనం అనుకునేటట్టు ఉండాలి. లేదా నేను ఇది సాధించలేదు, నేను ఇది చేయలేదు, అప్పుడు నేను దాన్ని ట్రై చేసిన, గివ్ అప్ చేసేసిన, నాకు ఇంకా బాధగా ఉంది దాన్ని సాధించినందుకు అన్నట్టు ఉండొద్దు. ఏది సాధించాలనుకుంటే దానికి మనం అటెంప్ట్ అనేది చేస్తూనే ఉండాలి. ఆ అటెంప్ట్స్ నుంచి లెసన్స్ నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. నెక్స్ట్ దాన్ని రిపీట్ చేయకుండా మనము మన గోల్ని అచీవ్మెంట్ చేసేటట్టు తయారు కావాలి. అర్థమైందా? హౌ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీ క్లాస్లో, చెప్తావా? తన శక్తి సామర్థ్యాన్ని బట్టి తన లక్ష్యాన్ని ఎంచుకోవాలి. వెరీ గుడ్. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. చేసే పని ప్రణాళికబద్ధంగా చేయాలి. నెక్స్ట్ తను చేసే పని పట్ల ఖచ్చితమైన అవగాహన, ఆత్మవిశ్వాసం ఉండాలి. తనకున్న వనరుల పైన కూడా అవగాహన ఉండాలి. ఓకే, ఏం పేరు? సురేష్. సురేష్కి క్లాస్ కొట్టండి. అంటే మన పైన మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే మనం ఏదైనా వర్క్ చేయడానికి రెడీ అవుతాం, సన్నత్వం చూపిస్తాం. అంటే మనం మోషన్ అనేది చూపిస్తాం, కదులుతాం అన్నట్టు వర్క్ చేయడానికి. అట్లా మన మీద మనకు స్పష్టత ఉండాలి. మనం ఎంచుకున్న లక్ష్యాలు కూడా ఎట్లా ఉండాలి? క్లారిటీగా ఉండాలి, అంటే అచీవబుల్గా ఉండాలి. మనం స్మార్ట్ అనే దానికి వర్డ్ చూసుకున్నాం కదా, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైం బౌండ్ అనేది చూసుకున్నాం కదా. అట్లా లక్ష్యాలు, మనం పెట్టుకున్న లక్ష్యాలు మన జీవితంలో అవి సాధించేటట్టు నిర్ధారించుకొని ఉండాలి. ప్లస్ ఇవి చేసేటప్పుడు ని మెయింటైన్ చేయాలి. దీనికి సంబంధించి మనకు ఒక లెసన్ ఉంది, అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఎథిక్స్ అంటే నథింగ్ బట్ వెల్ ఫౌండెడ్ రైట్ అండ్ రాంగ్ థింగ్స్. అంటే మనకు చెడు మంచి రెండు కలిపి ఉంటే అందులో మంచి ఏంది అనేది గుర్తించి నువ్వు దాని కోసం వెళ్ళడమే ఎథిక్స్ అన్నట్టు. మోరల్స్ అంటే ఏంది? సేమ్ కనెక్టేషన్ ఉంటుంది, కానీ మోరల్స్ అనేది పర్సనల్, అంటే ఒక వ్యక్తికి సంబంధించింది, అది న్యారో పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎథిక్స్ అనేది బ్రాడ్ ప్రాస్పెక్టివ్, ఇది సొసైటీకి సంబంధించింది. మనం ఎథికల్ వాల్యూస్ అంటూ ఉంటాం కదా, ఆ సొసైటీ పెట్టింది అన్నట్టు. ఈ మోరల్స్ అనేది మనం సెల్ఫ్గా క్రియేట్ చేసుకుంది. ఒక వ్యక్తికి ఒక మోరల్ వాల్యూస్ ఉంటాయి, ఇంకొక వ్యక్తికి ఇంకొక మోరల్ వాల్యూస్ ఉంటాయి. అవన్నీ యూనిక్ కాదు, పర్సన్కి డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. అట్లా ఎథిక్స్ అండ్ మోరల్స్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి. ప్లస్ టైం పంక్చువాలిటీ ఉండాలి, టైం మేనేజ్మెంట్ అనేది మనం పెట్టుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనము వాటి ద్వారా వేరే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మాత్రమే పీడీని చూడొద్దు. పీడీ అనేది మన పర్సనల్ లైఫ్కి సంబంధించింది. పర్సనాలిటీ అంటే మన కోసమే కదా ఇది ఉన్నది, మనకు సంబంధించింది. కాబట్టి ఇందులో ఉండే ప్రతి టాపిక్ కూడా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికే ఉంటుంది. ప్రతి దాని నుంచి నువ్వు నేర్చుకోవాలి, ప్రతి దాన్ని నువ్వు లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు డిపార్ట్మెంట్కి వెళ్తున్నావు కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో ప్రతి టాపిక్, మనకు పర్సనల్ డెవలప్మెంట్లో ఉన్న ప్రతి టాపిక్ రిలేటెడే. దాన్ని నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా చూస్తావు అనేది అది నీ క్యారెక్టర్ మీద, నీ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది.